సంవత్సరాలుగా తనకు అడ్డు ఆపు లేకుండా ఎగిరెగిరిపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకి దొడ్డిదారిన పారిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని అంతగా తరిమింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి బయటకి దొడ్డిదారిన పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరన్నా దాడి చేస్తారని భయపడ్డా? ఏ తప్పుడు పనిచేసి అతను ఇంతగా దాక్కుని పారిపోతా ఉన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4.5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కాడు. అదేవిధంగా ఎప్పుడూ కూడా తను ఎదుటి వాళ్ళ మీద దాడులు చేపించడం, కేసులు పెట్టడం, అరాచకం చేయడం తప్ప తాను పారిపోయేటువంటి పరిస్థితి. సరే మీరు అనొచ్చు, పరదాలు కట్టుకొని తిరిగేటువంటి దౌర్భాగ్యుడు, లేదంటే కంచెలేసుకొని తిరిగేటువంటి దౌర్భాగ్యుడు, హెలికాప్టర్లో పోవాలంటే కింద చెట్లు కొట్టేచ్చేటువంటి నీచుడు అని మీరు అనొచ్చు. మీకు రైట్ ఉంది, ఎందుకంటే అతను చేస్తున్నాడు కాబట్టి. కానీ అతను అసెంబ్లీ మొట్టమొదటిసారి అసెంబ్లీకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి, పారిపోయేటువంటి పరిస్థితి. అతను తన ముఖ్యమంత్రిగా చివరి అసెంబ్లీ సమావేశం ఇది 8వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇక జీవితకాలంలో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటిది లేదు. ఈ నెల 8వ తేదీ అంటే ఫిబ్రవరి 8, 2024 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కనిపించబోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం అసెంబ్లీని వారం రోజులు నడపాలంటే ధైర్యం లేనటువంటి చవట, ఇచ్చినటువంటి హామీలు ప్రతిపక్షాలు అడిగితే సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక వాళ్ళని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేటువంటి పిరికివాడు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు దొడ్డిదారిని పోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు దొడ్డిదారిని పారిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి చాలా మందికి చాలా హామీలు ఇచ్చాడు. సరే, వృద్ధులకు ఇచ్చాడు, మహిళలకు ఇచ్చాడు, విద్యార్థులకు ఇచ్చాడు, అన్ని వర్గాలకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చాడు, అదేవిధంగా సర్పంచ్లకు కూడా ఇచ్చాడు. అయ్యా నేను వచ్చానంటే మొత్తం మీదే పెత్తనమేగా, సర్పంచ్ అంటే దేశానికి రాష్ట్రపతి, గ్రామానికి సర్పంచి, అటువంటి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి సర్పంచులకి అత్యున్నతమైనటువంటి అధికారాలు ఇస్తానని చెప్పాడు. అయితే ఆ సర్పంచుల నిధులు స్వాహా చేసినటువంటి దౌర్భాగ్యం. నా రాష్ట్ర ప్రజలు ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి, సర్పంచులకి కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధులు సర్పంచుల సంతకాలు లేకుండా, ఫోర్జరీ సంతకాలతో, దొంగ సంతకాలతో అత్యంత నీచంగా ఆ సర్పంచులకు చెందాల్సినటువంటి, ఆ గ్రామ అభివృద్ధికి చెందాల్సినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశాడు. స్వామ్య, వేల కోట్ల రూపాయలు ఆ సర్పంచుల అకౌంట్లో ఉన్నటువంటి నిధులు నేరుగా బ్యాంకుల నుంచి తనకు నచ్చినటువంటి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. వేలాది కోట్ల రూపాయలు. వీధి లైట్ వేయాలంటే కూడా సర్పంచ్ వేయలేనటువంటి పరిస్థితికి ఏర్పడిపోయింది. అనేక మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని. ఇతను డబ్బులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు సర్పంచులకు సంబంధం లేకుండా, సర్పంచ్ సంతకం లేకుండా, అంటే సర్పంచులకు చెక్ పవర్ ఉంటుంది, ఆ పంచాయతీ నిధులు సర్పంచ్ ఎక్కడన్నా విత్డ్రా చేస్తే మాత్రమే విత్డ్రా అవుతాయి. కానీ ఆ సర్పంచులకే తెలియకుండా ఆ యొక్క వేలాది కోట్ల రూపాయల డబ్బు దోచుకున్నటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. దీని మీద సర్పంచులు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తే, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే దొరికితే తుక్కుగా కొడతారేమో, తుక్కు రేగ కొడతారేమో, పెద్ద కొట్టుడు కొడతారేమో అనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి పోవడానికి దొడ్డిదారి ఎత్తుక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన, ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలపైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రశ్నలు సంధిస్తారనేటువంటి భయంతో వాళ్ళకి సమయం ఇవ్వకుండా, వాళ్ళకి మైక్ ఇవ్వకుండా, వాళ్ళని శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తూ పదే ఒరి నాయనా ఇవాళ 6వ తేదీ, ఇక 2 రోజులే నువ్వు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉండేది. ఈ 2 రోజులైనా నీ జీవితం మొత్తానికి 5 సంవత్సరాల కాలానికి 2 రోజులైనా నిజాయితీగా, నిబద్ధతగా ముఖ్యమంత్రి స్థానానికి విలువనిస్తూ నువ్వు ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకి, ప్రజల తరపున వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకి నువ్వు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కినటువంటి విధానాన్ని, చట్టసభని నువ్వు అసభ్యంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితికి ఏకంగా స్పీకరే బూతులు మాట్లాడు. లంజత్వం గింజత్వం చిచ్చే మాట మాట్లాడాలంటే సిగ్గుపడాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు అమ్మామగుళ్ళ గురించి నా కొడకలు అది ఇది ఎందుకులే ఆ బూతులు? అది అసెంబ్లీయా? ఈ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి సభ అసెంబ్లీయా? 5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి అసెంబ్లీయా? లేకపోతే నలుగురు లత్కోరగాళ్ళు కూర్చుని పంచాయతీలు చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి అన్న విధంగా ఇవాళ అసెంబ్లీ స్థాయిని దిగజారుతున్నటువంటి దౌర్భాగ్యులు ఇవాళ రైతులు ప్రశ్నిస్తారని, రైతులకు సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక, నేను రైతులకి ఏదో పీకుతున్నట్టు జగన్మోహన్ మరి ఎందుకు రైతులను చూసి పారిపోతా ఉన్నావు? రైతులకు దమ్ముగా ఆగి వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? అసెంబ్లీ నుంచి పారిపోవటానికి కూడా నువ్వు మళ్ళీ దొడ్డిదారిని ఎత్తుకునేటువంటి పరిస్థితి. సరే, అమరావతి ప్రాంతాన్ని ఒక రాజధానిగా ఉంచుతానని చెప్పి, అదే అభివృద్ధి చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేసి
వాళ్ళ మధ్యలో నుంచి ఊర్లో నుంచి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుంటూ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదని 3,000 మంది పోలీసులు పెట్టుకొని తిరిగేటువంటి నువ్వు ప్రజానాయకుడివా, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నావా, ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని అందిస్తున్నావా, సంక్షేమాన్ని అందిస్తున్నావా? అటువంటప్పుడు నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నావు పిరికోడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు సూటిగా అడుగుతా ఉన్నారు చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం నీ దగ్గర ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు అసెంబ్లీకి ముట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం చేయడంతో భయంతో ఉరికిపోతా ఉన్నాడు తాడేపల్లి కోటలో ఉన్నటువంటి వ్యక్తి. 4.5 సంవత్సరాలుగా ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రతి తప్పుడు అధికారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. వెతికి ఎక్కడ ఉన్నా కొంతమంది రిటైర్ అయిపోతామనుకుంటారేమో, వదిలే సమస్య లేదు. ఈ దేశంలో బతకాలి మీరు గుర్తుపెట్టుకోండి. విదేశాలకు పారిపోతారనుకుంటారేమో, ఈ భూమి మీద బతకాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఈ తప్పుడు వ్యక్తి తప్పుడు పనులు చేయమంటే తప్పుడు పనులు చేస్తారా? వదిలి పెడతామనుకుంటున్నారా? వదిలిపెట్టే సమస్యలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కడు చట్టం ముందు బోన్లో నిలబడాల్సిందే, శిక్షించబడాల్సిందే. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి గత కొన్ని నెలగా చుక్కలు కనిపిస్తా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నాడు.